అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి నియోజకవర్గం, మరి ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ అంబటి రాంబాబు గారు మరి రప్పరప్ప మని నరుకుతాము అన్నారు కదా. మరి నరకటానికి అదేమన్నా మొక్క లేక పెద్ద మాను కలిగిన చిట్ట ఒక్కసారి చెప్పండి అంబటి రాంబాబు గారు. ఇప్పుడు వచ్చి మీరు రంకెలు వేస్తున్నారు. ఈసారి 11లో 1 పక్కకు తీస్తే ఏమొచ్చుద్దో అదే రావచ్చు, 1 రావచ్చు. అలా వచ్చేదాకా మీరు కంకణం కట్టుకుంటారు, అలాగే మాట్లాడుతుంటారు. మీకు పులివెందల్లో ఎన్నికలు జరిగాయి అన్న ఉద్దేశంతో ఇలా గుంజుకొని మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఆలోచించుకో. మీరు మాట్లాడిన తీరు, మీరు మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆలోచించుకోండి. రప్పరప్ప నరుకుతాము అంటే ఒకసారి అర్థం చేసుకోండి. 2029 ఎన్నికలలో మేము అధికారంలోకి వస్తే రప్పరప్ప నరుకుతాము. అదేదో గంగమ్మ జాతరలో పొటేళ్ళ తలకాయలు నరికినట్టు నరుకుతాము అన్నారు. అప్పుడే మాట్లాడలేకపోయారు. మరి ఒకసారి చెప్పండి. ఏది ఏమైనా మీరు మాట్లాడే తీరులో, మాట్లాడే మాటలోనే వస్తుంది. మరి అదే వ్యవస్థను బట్టలుప్పదీసి కొడతాము అని అన్నారు. ఒకసారి చెప్పండి. ఇలా గుంజుకొని మాట్లాడే బదులు మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే తీరు ఆలోచించుకొని మాట్లాడండి. ఏది ఏమైనా అది సరైనది కూడా కాదు. మీరు మాట్లాడిన తర్వాతే ఇతరులు మాట్లాడుతున్నారు. అంతేగాని ఇటువంటి పనికిమాలిన ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు సింపతి పొందరు. అందుకే మీకు పులివెందుల్లో ఎంపీటీసీ పోయింది, ఓడిపోయింది. ఇక మార్పు వచ్చింది. 30-40 సంవత్సరాల నుంచి కూడా మీరు ఏకగ్రీవంగానే చేసుకుంటున్నారంట ఎన్నికలు రాకుండా. ఇప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి, ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్నారు. ఈరోజు పులివెందుల్లో జెడ్పీటీసీ గెలిచాడంటే ఎలా సాధ్యమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీ పరిపాలన బాగలేక, మీ నియోజకవర్గం అభివృద్ధి చేయడం చేతగాక, మీ పంచాయతీలు సరిగా చేయటానికి చేతగాక, మీ మండలంలో సరిగా చేయటానికి చేతగాకపోతే ఇలాంటి పరిస్థితులు ఇలాగే వస్తాయి. ఒక్కసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, మీరు మాట్లాడిన తీరు, మీరు మాట్లాడే మాట ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, గత చరిత్రలో గతసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము ఎలా మాట్లాడాము, ఏ విధంగా మాట్లాడాము అనేది కొంచెం ఆలోచించుకోండి, మాట్లాడండి అని తెలియజేస్తూ అందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.